జరగాలని ఆలోచన చేశారు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా అగ్నిమాపక స్టేషన్లో జిల్లా అధికారి సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మొత్తం 94 శాప్లకు లైసెన్సులు ఇవ్వడం జరిగిందని, టపాకాయలు కాల్చినప్పుడు అందరూ కూడా టపాకాయలు లైసెన్స్ కలిగిన షాపు వద్దనే టపాకాయలు తీసుకోవాలని, టపాకాయలు వెలిగించేటప్పుడు పెద్ద అగరబత్తి తీసుకుని టపాకాయలు వెలిగించాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇంట్లో కాల్చకుండా వాకిట్లో కాల్చాలని కోరారు. అందరికీ స్వాగతం. మంచిగా ఉంటుంది కాల్చేటప్పుడు. ఈ నైలాన్, ఈ సింథటిక్, ఇవన్నీ పాలిస్టర్ అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైర్ అయినప్పుడు కొద్దిగా ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఉండదు కాబట్టి మనం కాటన్ దుస్తులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ బకెట్ నీరుతో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకోండి. ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే, ఎవరికైనా దుస్తులకు అగ్ని ప్రమాదం జరిగితే మనం బ్లాంకెట్ తోటి చుట్టేయచ్చు. చుట్టేస్తే ఫైర్ ఆరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంటికి కర్టన్స్ వేస్తాం అందరం కూడా. ఇంట్లో ముందు ఇప్పుడు ఇలా కర్టన్ వేసినట్టు వేస్తాం. దివాళీ రోజు ఒకటి కర్టన్ తీసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం దీపాలు వెలిగిస్తాం ఇంటి ముందు. ఈ కర్టన్ గాలి వచ్చి వేసి దీపం మీద పడి లేకుంటే కర్టన్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ చిన్న పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే, వాళ్ళ సూపర్విజన్లోనే కాల్చాలి. ఇది మనం నొక్కి చెప్పాలి. పిల్లలకి ఏదో ఇచ్చేసి వాళ్ళు కాలుస్తున్నారు అని మనం ఇంట్లో ఉంటాం, జనరల్గా ఏదో మా పూజ పనిలను ఏదో మాట్లాడుతుంటాం. ప్రమాదం జరిగినాక తెలుస్తుంది మనకు. లేదా మనం ఫ్రీ అయినప్పుడే పిల్లలతో కాల్చిపోయాలి. అండ్ ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నాడా, ఒకరు కాల్చినాకనే ఒకరిని కాల్చిపోయాలి. నలుగురు ఒక సైడ్, మనం ఒక్కరం ఉంటామని 4 పిల్లలు వేరువేరుగా కాలుస్తుంటే మనం సూపర్విజన్ అంతా కరెక్ట్ గా ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేం మనం. ఒకరి తర్వాత ఒకరు ఇది చేసి ఇంకోటి బాక్స్ మళ్ళీ క్లోజ్ పెట్టుకొని ఇది చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు ఇంత తీసుకున్నప్పటికీ కూడా సదాశివపేట స్థానిక బసవేశ్వర మందిరంలో వీరశైవ లింగాయత్ సమాజం వారి ఆధ్వర్యంలో మాస శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ రోజు జిల్లా ఉపాధ్యక్షులు వీరమహేందర్ అడ్వకేట్ కుమారుడు కార్తీక్ లాస్య దంపతులు పూజలో పాల్గొన్నారు. అధ్యక్షులు గందిగ రాజు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ పాటిల్, కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాది రాచన్న తదితరులు పాల్గొన్నారు. जपे विनियोगः ओम नमः शिवाय ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम अस्य श्री शिवपञ्चाक्षरी महामन्त्रस्य वामदेवो ऋषि पत्नीचण्ड ईशानो वामदेवो देवता शिवाय देवीरकं जपे विनियोगः प्रचोदयात् ओम अस्य श्री शिवपञ्चाक्षरी महामन्त्रस्य वामदेवो ऋषि पत्नीचण्ड ईशानो वामदेवं जपे विनियोगः ओम नमः शिवाय ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नमः शक्ति शिवाय देवीरकं जपे विनियोगः ओम
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీసీసీ సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసే అభ్యర్థికి పార్టీ అధినేతలు బీ ఫారం జారీ చేశారు. ఆ బీ ఫారంను పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలోనే అభ్యర్థికి అందజేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాత్రి జరిగిన దీపావళి సంబరాలు అద్భుతంగా సాగాయి. నగరమంతా వెలుగులతో కలకలలాడగా ఈ వేడుకలకు వేలాది మంది ప్రజలు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్వయంగా నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఆకర్షణగా సినీ ప్రముఖుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీలో ఒక 59 మంది విధవాలు ఇప్పించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓసీలకు కూడా సార్ తోటి కూడా 1,50,000 ఖర్చు పెట్టించారు. అందుకు నాకు కొంచెం జ్ఞాపకం ఉంటుంది సార్ ఎందుకంటే అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు సార్ ఇట్లా భూనిధి వస్తువుల యొక్క ప్రాబ్లం ఉంది, ల్యాండిస్టులకు ఉద్యోగాలు ఇవ్వాలా. అప్పుడు కొత్తగా అయినారు సార్, ఇక ఉత్సాహంగా మాకు పూర్తి కోఆపరేషన్ చేసినారు. దాంట్లో ఇప్పటికీ చాలా మందికి చెప్తారు, ఇంత సభలో కూడా చెప్తున్నా, 1,50,000 ఖర్చు పెట్టారు. ఇంకా 3 సార్లు ఢిల్లీకి వచ్చినారు. అట్లా నాకు ఎన్టీపీసీలో జాబ్ వచ్చింది. మా లక్ష్మణ్ కుమార్ అయితే ఫైనాన్స్ రంగంలో యువత ముందుకు సాగాలి, సొంతగా ఎదుగుతూ మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీ. చెట్టర్ అకౌంట్స్ ఫైనాన్సింగ్ రంగంలో గత 2 సంవత్సరాలుగా అనుభవం ఉన్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు మెట్ట రాజు పటేల్, ఆడిటర్ సుభాష్ ఆదిత్య నామినేని తమ మొదటి బ్రాంచ్ ఎంఆర్ ఇన్స్ప్రాటెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కుక్కట్పల్లి బాలాజీనగర్లో స్థాపించారు. ఈ సంస్థను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఒక నిమిషం ఏటీఎం కంపెనీ చార్టర్డ్ అకౌంట్ కంపెనీ ఓపెనింగ్ సందర్భంగా మొట్టమొదట వాళ్ళకు ఈ కంపెనీ డైరెక్టర్లు, ఎంపీ, ఈ స్టాఫ్ కి అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా సుభాష్ గారికి, సతీష్ కు, రాజుకు, అలాగే ఎంఆర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా దాంతో పాటు ట్రావెల్ అయ్యి ఈరోజు ప్రతి దానికి కూడా ఈ సిఏ ఎంత అవసరమో అటువంటి దాంట్లో ఇట్లాంటి పిల్లలు మంచి చదువుకొని ఈ కంపెనీ బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా ముందు కూడా వచ్చే సంవత్సరం
ఇంకా పెద్దగా కావాలని తెలియజేస్తూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, సోదర సోదరీమణులకు, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు, పెన్షనర్లకు, రైతు సోదరులకు, వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు అందరికీ పేరు పేరున దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్నారు. దీపావళి, కార్తీక మాసం మరియు నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, సోదరీమణులకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు, రైతు సోదరులకి, వ్యాపార వాణిజ్య సంస్థల వారికి, కార్మిక సోదరులకు, అదేవిధంగా మరియు ఆర్టీసీ కార్మిక సోదరులకు, ఎంప్లాయీస్కి అందరికి కూడా దీపావళి మరియు కార్తీక మాసం, నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సందర్భంలో యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా సంతోషంగా ఈ యొక్క పండుగ సందర్భంగా ఎవరు ఏ విధమైనటువంటి అసౌకర్యానికి గురవకుండాను అందరూ సంతోషంగా వారి ఇళ్లలో మరి మంచి వెలుగును నింపే విధంగాను ఈ యొక్క పండుగ సంతోషకరంగా సాగాలని ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి మరియు కార్తీక మాసం, నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నియోజకవర్గ జనసేనందరికీ నమస్కారం. దీపావళి, కార్తీక మాసం మరియు నాగల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, సోదరీమణులకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు, రైతు సోదరులకి, వ్యాపార వాణిజ్య సంస్థల వారికి, కార్మిక సోదరులకు, అదేవిధంగా మరియు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఏలూరులో స్మృతి పరేడ్ రిహార్సల్స్ను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన అమర పోలీసుల గౌరవార్థం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే స్మృతి పరేడ్ రిహార్సల్స్ను ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐలు పవన్ కుమార్ మరియు సతీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుండి విజయవాడ వైపు ప్లాస్టిక్ వ్యర్థాలతో వెళ్తున్న కంటైనర్ లారీ ముందు టైరు అకస్మాత్తుగా పలిగిపోవడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది.
అదే సమయంలో ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గ్రహించిన డ్రైవర్ క్షణాల్లో కంటైనర్ నుంచి దూకి బయటకు వచ్చి ప్రాణాలను రక్షించుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదం వెనుక ఉన్న కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో చెక్కుముక్కి సైన్స్ ప్రతిభా పరీక్షలు ఉత్సాహంగా నిర్వహించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు సుమారు 250 మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సరోజిని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక మాజీ ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు చెక్కుముక్కి ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిసరాలపై అవగాహన పెంచుతూ యంగ్ సైంటిస్టులను తయారు చేయడమే చెక్కుముక్కి సైన్స్ సంబరాల లక్ష్యమన్నారు. ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1వ తారీఖున ఉంటుంది. నవంబర్ 23న జిల్లా స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12, 13, 14లో ఉంటుంది. కాబట్టి దీని యొక్క చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో చిన్ననాటి నుండి శాస్త్రీయ ఆలోచన, సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేయడానికి మరి పెద్ద కృషి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 లక్షల మంది రాస్తున్నారు. ఈరోజు నో బ్యాక్ డే సందర్భంగా మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఈరోజు పెట్టమంటం జరిగింది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మరి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ గారికి, ఈ పాఠశాల సిబ్బందికి, సుమారుగా ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థులు రాస్తున్నారు. మరి దీనికి సహకరించిన హెడ్ మాస్టర్ గారు కానీ, మరి మండల బాధ్యులు సోమశేఖర్ గారు, అదేవిధంగా ఫస్ట్ అసిస్టెంట్ వేణు గారు, మరి ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ చూస్తుంటే విద్యార్థులందరూ కూడా. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో చెత్త వేయడం విషయంపై 2 ఇళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోలా వెంకటేశ్వర్లు తన కొత్తగా నిర్మించిన ఇంటి ముందు, పక్కనే ఫంక్షన్ జరుగుతున్న ఇంటి ముందు చెత్త వేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి కత్తి గాయాలు దారితీసింది. ఈ ఘటనలో కోలా వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడగా ఆత్మరక్షణలో ఆయన కూడా ప్రత్యర్థులపై దాడికి దిగినట్లు సమాచారం. ఘర్షణలో గ్రంథి రామయ్య, గ్రంథి నాగేంద్రం, గ్రంథి రమాదేవి, గ్రంథి లిఖిత, కోలా వెంకటేశ్వరమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బూతులాడి తిట్టేసి వెళ్ళిపోయాడు. ఏంది వీడు చెత్త తీసుకొచ్చి పోసాడని చెప్పేసి అని అడిగేతోతే వాళ్ళ అన్నయ్య వచ్చేసి వాడు వచ్చి మళ్ళీ నా వెనక కలబడ్డారు. సరే అని చెప్పేసి నేను నా ప్రాణరక్షణ కోసం పక్కకి వెళ్ళిపోయాను. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ రిపీట్ చేసి ఆడ నుంచి చెత్త తీసుకొచ్చి మళ్ళీ చెత్త పోయటానికి రెడీ చేయారు. ఈరోజు చెత్త పోయటానికి రెడీ అయ్యి చెత్త తీసుకొని వచ్చి పోశారు. పోతుంటే ఇదేంది చెత్త పోతామని చెప్పేసి అని అడిగిన దానికి నా మీద వాళ్ళిద్దరూ ఫుల్గా నిన్న దాగున్నారు, అన్నదమ్ములు ఇద్దరు ఇవాళ దాగున్నారు.
ఉదయాన్నే 6 గంటల తాగి నా మీద కత్తులతో దాడి చేయాలని చూశారు. వాళ్ళిద్దరు కలబడుతున్నారు. ఆ కత్తులు దడవుతుంటే నేనేం చేశానంటే అక్కడ రామాంజనేయులు నాగేంద్రాన్ని కత్తి పెట్టి నరకబోతుంటే నేను రామయ్య అనే అతను అడ్డం పెట్టుకున్నాను. అటు ఇటు అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని నా పైన ఏది మన మద్యం మత్తులు నా మీద కావాలని చెప్పేసి దాడి చేస్తుంటే నేను వాళ్ళని అడ్డం పెట్టుకొని సేపు పక్కకు వచ్చాను. రామాంజనేయుల వాళ్ళ అమ్మ లిఖిత అనే అమ్మాయి వాళ్ళంతా నాకు కళ్ళకి ఇసుగొట్టను, అది రాళ్ళు వేయను, నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను ప్రాణరక్షణ కోసం నాకు ప్రాణహాని ఉంది. 19వ తారీఖు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు చిలకలూరుపేట క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 29 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. చిలకలూరుపేట క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద CMR కింద 29 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. ప్రణవరాజు దేనుకొండ, నరిశెట్టి విజయలక్ష్మి గారు, నరిశెట్టి విజయలక్ష్మి, పత్తుల అబ్రహం ముక్తేశ్వరం, సిరిగిరి సౌజన్య ముక్తేశ్వరం, సిరిగిరి సౌజన్య, కొమ్మతోటి సుజాత, పినప ఝాన్సీ ఆశా కిరణ్. దాతల సహాయంతో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, గడియార స్తంభం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో బాపట్లలో మా టౌన్ సిఐ గారు ఇప్పటి వరకు 7 సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళా పాత బస్ స్టాండింగ్, మన సూర్యలంక రోడ్డు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ రూట్లో ఇంకా కొన్ని కూడా ఏర్పాటు చేసి మీ బాపట్ల పట్టణం ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సత్వరం ఐడెంటిఫై చేయడానికి, ప్రమాదాలు జరుగుతున్నాయి, వెహికల్ నంబర్ దొరకట్లేదు, ఎవరు ప్రమాదాలు చేశారో తెలియట్లేదు, ఇలాంటి ఇంకేదైనా క్రైమ్కి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఇష్యూ జరగకుండా అంతా సీసీ కెమెరా పర్యవేక్షణలో రాబోయే రోజుల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నిటిని కూడా ట్యాగ్ చేసి దానికి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇస్తామని మీ అందరికీ సభాముఖంగా ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఈ దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు 5 కెమెరాలు ఏర్పాటు చేయటం, ఈ రోజు నుంచి మా స్టాఫ్, మా సిబ్బంది, మా సిఐ గారు సెల్ ఫోన్లో మూమెంట్ చూసుకుంటూ అక్కడే కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. అంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవటం, అలాగే ఏ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా ఇమీడియట్గా రెస్క్యూ అటెండ్ అవ్వటం, చేసిన నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. పలుకుతూ రాయడం వల్ల చదవడం రాయడం వస్తుందని ఆంధ్రప్రదేశ్ కాలిగ్రఫీ టీం ఉపాధ్యాయులు వి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు చదువుతూ రాయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చదువుతూ రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. 75,000 మంది విద్యార్థులు చదువుతూ రాయడం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, జి సత్యనారాయణ, వెంకటరెడ్డి, శారద, విజయలక్ష్మి, స్నేహలత, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఈజీ అయింది ఏంటంటే రైటింగ్. అదే స్పీకింగ్ అయితే టీచరు కష్టపడాలి, పిల్లోడు కష్టపడాలి. వేరే రైటింగ్ వస్తే ఒక్కసారి నేర్పిస్తే ఆ అబ్బాయి యొక్క రైటింగ్
రోజు 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 రోజుకి మారిపోతూ అందంగా మారిపోతుంది. ఆ నేర్పినటువంటి టీచర్ని చక్కగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరు చూసినా నాన్న ఎవరు నేర్పారంటే అలా శ్రీనివాసరావు మాస్టర్ నేర్పారు అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. టీచర్ సరిపోవచ్చు, కానీ పిల్లోడి మదిలో శాశ్వతంగా నిలిపేది ఏంటంటే రైటింగ్. అందుకని ఇది గాంధీ గారు కూడా చెప్పాడు, అస్పష్టమైనటువంటి చేతిరాతలు అసంపూర్ణ విద్యకు సంకేతం అని. కాబట్టి సంపూర్ణం కావాలంటే రైటింగ్ ఉండాలి. ఇది ఆయన ఎప్పుడంటే దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు యువ న్యాయవాదులు చెట్టు కింద కూర్చొని అద్భుతంగా రాస్తూ ఉన్నారు. అది చూసి అప్పుడు దాకా నేను బాగా జ్ఞానవంతుని అనుకున్నాను. ఆయన నో మనకి ఇది తగ్గింది, కాబట్టి దీన్ని కూడా పెంపొందించుకోవాలంటే అప్పట్లో మా క్యాలిగ్రఫీ బృందం ఆయనకి తారసపడ్డాం. మేము లేవు. అప్పుడు కనుక మేము ఉంటే గాంధీ గారికి ఖచ్చితంగా మేము హ్యాండ్ రైటింగ్ నేర్పి ఒక విజయ పతాకం ఎగరవేసేవాళ్ళం. సో నాకు ఎప్పుడైనా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా చక్కగా నేర్పి వాళ్ళ పిల్లలందరికీ నేర్పేలాగా రేపు రాబోయే దీపావళిని ఈరోజు సాయంత్రమే జరుపుకునేలాగా మేము చేద్దామని కర్లపాలెం మండలంకి వచ్చాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఆ ఆసక్తి దేనికంటే ఒక చక్కటి రిజల్ట్కి. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఎడతెరపని జోరువాన కురిసింది. 60.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పలు గ్రామాలలోని అంతర్గత రోడ్లు నీటితో నిండాయి. కురిసిన వర్షం వల్ల వరి పొలాలు చీడపీడలు తొలగి వరి దుబ్బు ఏపుగా పెరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిపాటి హేబేలు రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నించారు. ప్రజల హక్కులను కాపాడే ధోరణిలో ప్రభుత్వానికి స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పోరాడుతుందని వెల్లడించింది. డబ్బులు పెట్టి కూర్చోడు కదా, ఎవరైనా కదా 10 రూపాయలు పెట్టుబడి పెట్టాడంటే దాంట్లో లాభం చూసుకోవాలి. మరి 5 కోట్లు పెట్టుకోవాలంటే మనకు ఆదాయం ఉండాలి కదా, మరి అతనికి ఎలా చేస్తారు? ఒకటి, ఈ యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో వైద్య కళాశాలలో సీట్లు ప్రైవేట్ వాళ్ళకి అప్లై అవుతారు. 5 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం కట్టుబడి అన్నీ కడతారు. మన ప్రభుత్వం తరఫు నుంచి ల్యాండ్ ఇస్తుంది. మరి ఈ యొక్క సీట్లు ఏ విధంగా ఇస్తారు? ప్రభుత్వం అనుగుణంగా సీట్లు పంపకాలయ్యా, లేదంటే ప్రైవేట్ పరంగా సీట్లు పంపకాలయ్యా? ప్రభుత్వ పరంగా సీట్లు పంపకాలంటే 100 సీట్లు ఉంటే 50 సీట్లు ఓపెన్ కేటగిరీలో వెళ్తాయి. మిగతా 50 రిజర్వేషన్ పరంగా ఏ కులానికి మన కులానికి ఇంత రిజర్వేషన్, ఆ కులాల చొప్పున ఈ యొక్క సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి కాలేజీలలో వైద్య కళాశాలలో 50% ప్రభుత్వానికి ఇస్తారు, 50% వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఇష్టం, 1,00,000 ర్యాంక్ వచ్చినా ఇస్తారు.
100 ర్యాంక్ కూడా ఇవ్వాల్సిన అంత రూల్ ఏం లేదు. వాళ్ళు ఇష్టం అమ్ముకోవచ్చు. ఏ విధంగా లేకపోతున్నా ఆ యొక్క సీట్లని వాళ్ళు ఇవ్వనున్నారు. దానికి తీర్మానం ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్తుంది. రేపు వైద్యం కూడా ప్రజలకు ఏ రకంగా అందించబోతుంది? డబ్బులు తీసుకొని అందిస్తారా, లేకపోతే డబ్బులు తీసుకోకుండా అందిస్తారా? ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలోకి దాంట్లో 300 పడకలకు సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టాలి. వైద్య కళాశాల కడుతూనే 300 పడకలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా డబ్బులు పెట్టి కూర్చోడు కదా, ఎవరైనా కదా. 10 రూపాయలు పెట్టుబడి పెట్టాడంటే దాంట్లో లాభం చూసుకోవాలి. మరి 500 కోట్లు పెట్టాడంటే మనకు ఆదాయం ఉండాలి కదా, మరి అతనికి ఎలా చేస్తారు? ఒకటి ఈ యొక్క బాపట్ల చీరాల బీచ్లలో పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా బోట్ల సాయంతో పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. వేటపాలెం మండలంలోని పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల చీరాల బీచ్లకు శని ఆదివారాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలింగ్ చేసే సిబ్బందికి లైఫ్ జాకెట్లు, విజిల్స్ ఇవ్వాలని పంచాయతీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. బీచ్ పరిసరాల్లో పారిశుద్ధ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయన సూచించారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV. పంచాయతీ వ్యవస్థను